Hello friends and welcome to our channel. This is Sarosh Rajnikant. Thor Volume 1 series ki meeku swagatam. కామిక్స్ లో అవెంజర్స్ డిసెంబర్ ఈవెంట్ తర్వాత ఉండి థార్ ఓడిన్సన్ మనకు చాలా ఈవెంట్స్ లో కనిపించలేదు. సివిల్ వార్ లాంటి మెయిన్ ఈవెంట్ జరుగుతుండగా థార్ ఓడిన్సన్ ఎక్కడున్నాడు? సింపుల్ గా చెప్పాలంటే అవెంజర్స్ డిసెంబర్ తర్వాత నుండి థార్ ఓడిన్సన్ రగ్నరాక్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. రగ్నరాక్ ఈవెంట్ లో ఓడిన్సన్ ఫేట్ పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే కామిక్ సిరీస్ రగ్నరాక్ ఈవెంట్ తర్వాత మరియు మార్వెల్ సీజ్ కామిక్ సిరీస్ కి ముందు జరిగాయి. మీరు గనుక సీక్రెట్ ఇన్వేజన్ అండ్ మార్వెల్ సీజ్ లాంటి కామిక్ సిరీస్ చూడకపోతే వెంటనే ఆ సిరీస్ ని చూడండి. మార్వెల్ కామిక్స్ ఈ సిరీస్ ని 4 ఇష్యూస్ గా రిలీజ్ చేసింది. కానీ నేను ఈ సిరీస్ ని 2 ఎపిసోడ్స్ లో అప్లోడ్ చేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. వితౌట్ ఫర్దర్ డు లెట్స్ రోల్ ద ఇంట్రో. ఈ సిరీస్ బిగినింగ్ లో మన రియన్ కింగ్ థార్ ని చూస్తున్నాం. రగ్నరాక్ ఈవెంట్ లో అస్కార్డియన్స్ అందరూ చనిపోవడంతో థార్ ఓడిన్సన్ ఇప్పుడు ఒక కాస్మిక్ ఎంటిటీగా మారిపోయాడు. థార్ ఓడిన్సన్ కి ఇప్పటికీ ఇదంతా ఒక కలలా ఉంది. ఒకవైపు థార్ ఒక వారియర్ గా తన డ్యూటీ చేస్తున్నాడు, మరోవైపు ఒక డాక్టర్ గా మనుషులని కాపాడుతున్నాడు. కానీ వాయిడ్ లో థార్ ఓడిన్సన్ ఒంటరిగా లేడు. తనతో పాటు తన హ్యూమన్ ఫామ్ అయిన డాక్టర్ డొనాల్డ్ బ్లేక్ కూడా ఉన్నాడు. మరోవైపు డాక్టర్ డొనాల్డ్ బ్లేక్ థార్ ఓడిన్సన్ ని వైడ్ నుండి నిద్రలేపాడు. వెంటనే థార్ అంటున్నాడు, నన్ను నిద్రలేపే సాహసం ఎవరు చేశారు? దీనికి డాక్టర్ బ్లేక్ అంటున్నాడు, నువ్వు నా వాయిస్ ని మర్చిపోయావా ఓడిన్సన్? థార్ డాక్టర్ బ్లేక్ ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడైతే థార్ ఓడిన్సన్ డొనాల్డ్ బ్లేక్ బాడీలో ఎంటర్ అయ్యాడో అప్పటి నుండి బ్లేక్ ఈ రియాలిటీలో ఉండకూడదు. దీనికి బ్లేక్ అంటున్నాడు, ఓడిన్ చనిపోయినా తన స్పెల్స్ పనిచేస్తూనే ఉంటాయి. గాడ్స్ మనలాంటి మోటల్ బీయింగ్స్ ఫేట్ ని ఎలా డిసైడ్ చేస్తారో మనకు తెలియదు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు నేను వేరు వేరు కాదు థార్, మనం ఇద్దరం ఒకటే. ఇప్పటికీ నీ అవసరం మిడ్గార్డ్ కి ఉంది, వెళ్లి నీ ప్రామిస్ ని నెరవేర్చుకో. ఇది విన్న థార్ మిడ్గార్డ్ కి వెళ్లడానికి నిరాకరించాడు. ఆ తర్వాత బ్లేక్ మిడ్గార్డ్ ఫ్యూచర్ ని థార్ ఓడిన్సన్ కి చూపిస్తున్నాడు. నువ్వు ఇక్కడే ఉంటే ఈ ప్రమాదం త్వరలోనే జరుగుతుంది. నువ్వు ఎర్త్ ని కాపాడుతానని ప్రామిస్ చేశావు. ఇప్పుడు ఆ ప్రామిస్ ని నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. కానీ థార్ ఇప్పటికీ రగ్నరాక్ గురించి ఆలోచిస్తున్నాడు. దీనికి బ్లేక్ అంటున్నాడు, నువ్వు రగ్నరాక్ గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు, కానీ రగ్నరాక్ ని నువ్వు సృష్టించలేదు. రగ్నరాక్ ని ఎవరు సృష్టించినా ఇప్పుడు ఆ నెవర్ ఎండింగ్ సైకిల్ ని నువ్వు డిస్ట్రాయ్ చేశావు. ఇప్పుడు నీ ఫ్యూచర్ నీ చేతిలో ఉంది. ఇది విన్న ఓడిన్సన్ అంటున్నాడు, అవును, నా ఫ్యూచర్ నా చేతిలోనే ఉంది, కానీ నా స్నేహితులు మరియు ప్రజలందరూ చనిపోయారు. దీనికి బ్లేక్ అంటున్నాడు, అస్గార్డియన్స్ ఎప్పుడూ చనిపోరు, వాళ్ళు ఎప్పటికీ ఈ మోటల్స్ మైండ్, హార్ట్ అండ్ సోల్ లో బ్రతికే ఉంటారు. వాళ్ళని నువ్వు కనుక్కొని అస్గార్డియన్స్ రూపంలో బయటికి పిలిపించు. ఓడిన్సన్, ఒకటి మాత్రం నువ్వు మర్చిపోకు, నువ్వు ఎక్కడుంటే అదే అస్గార్డ్. వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటల్ని వైడ్ క్రియేచర్స్ అన్ని వింటున్నాయి. అంతలో థార్ డాక్టర్ బ్లేక్ తో అంటున్నాడు, ఈ క్రియేచర్స్ నన్ను ఇక్కడ నుండి వెళ్ళనివ్వవు. దీనికి డాక్టర్ బ్లేక్ అంటున్నాడు, నీకు బ్రతకాలని ఆశ ఉంటే నిన్ను ఎవరు అడ్డుకోలేరు. ఆ తర్వాత ఈ వైడ్ క్రియేచర్స్ అన్ని థార్ పైన అటాక్ చేస్తున్నాయి. కానీ సడన్ గా థార్ కి తన మ్యూనర్ కనిపించింది. వెంటనే థార్ మ్యూనర్ ని టచ్ చేసి ఓడిన్సన్ గా మారిపోయాడు. ఆ తర్వాత థార్ తన హ్యూమన్ ఫామ్ అయిన డొనాల్డ్ బ్లేక్ గా రూపం మార్చుకున్నాడు. అలాగే థార్ ఈ హోటల్ రూమ్ లో అస్గార్డ్ ని ఎలా తయారు చేయాలని ఆలోచిస్తున్నాడు. మరుసటి రోజు ఓడిన్సన్ ఓక్లహోమాలోకి వెళ్ళాడు. థార్ కి ఈ ప్లేస్ బాగా నచ్చింది. ఇక్కడైతే అస్గార్డ్ పర్ఫెక్ట్ గా ఉంటుందని ఆలోచిస్తున్నాడు. ఆ తర్వాత డొనాల్డ్ బ్లేక్ మళ్ళీ థార్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. వెంటనే థార్ తన పవర్స్ ని యూజ్ చేసి అస్గార్డ్ ని తయారు చేస్తున్నాడు. థార్ ఓడిన్ ఫోర్స్ యూజ్ చేయడం వల్ల మిడ్గార్డ్ మొత్తం కనిపిస్తుంది. ఈ న్యూస్ అన్ని టీవీ ఛానల్స్ లో టెలికాస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇలాంటి స్టామ్ ని హ్యూమన్స్ ఇప్పటి వరకు చూడలేదు. మరుసటి నిమిషంలో థార్ అస్గార్డ్ ని నిర్మించాడు. కానీ ఇప్పటికీ థార్ ఈ అస్గార్డ్ లో ఒంటరిగానే ఉన్నాడు. ఇప్పుడు థార్ అస్గార్డియన్స్ ఎక్కడున్నాడో కనిపెట్టాలి. అంతలో పోలీస్ ఆఫీసర్స్ ఓడిన్సన్ ని కలవడానికి అస్గార్డ్ ముందుకొచ్చారు. ఈ ఆఫీసర్స్ ఓడిన్సన్ తో అంటున్నారు, థార్ మీరు ఇలాంటి ప్రైవేట్ ప్లేస్ లో కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఇది విన్న ఓడిన్సన్ తన మ్యాజికల్ పవర్స్ తో ఈ అస్గార్డ్ ని నింగిలోకి లేపాడు. ఆ తర్వాత థార్ ఈ ఆఫీసర్స్ తో అంటున్నాడు, ఇప్పుడు ఇది ప్రైవేట్ ప్లేస్ లో లేదు. ఇది విన్న ఆ పోలీస్ ఆఫీసర్స్ అక్కడి నుండి వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి ఓడిన్సన్ కి పదే పదే డొనాల్డ్ బ్లేక్ మాటలు గుర్తొస్తున్నాయి.
మరుసటి రోజు ఉదయం ఈ ప్రైవేట్ ప్లేస్ ఓనర్ అయిన వ్యక్తి థార్ ఓడిన్సన్ ని కలవడానికి వచ్చాడు. ఆ వ్యక్తి ఓడిన్సన్ తో అంటున్నాడు, అస్గార్డ్ గాలిలో ఉన్నప్పటికీ ఇప్పటికీ అది నా ప్రాపర్టీలోనే ఉంది. మీకు అవసరమైతే నేను ఈ ప్రాపర్టీని అమ్మేస్తాను, కానీ ఈ ప్రాపర్టీ ప్రైస్ మాత్రం నేనే డిసైడ్ చేస్తాను. అంతలో థార్ ఈ వ్యక్తిని అస్గార్డ్ ట్రెజర్ రూమ్ లోకి తీసుకువెళ్లాడు. ఓడిన్సన్ ఆ వ్యక్తితో అంటున్నాడు, ఎంత కావలిస్తే అంత తీసుకువెళ్ళు, మళ్ళీ నీ ముఖాన్ని నాకు చూపించకు. ఈ వ్యక్తి ఆ ట్రెజర్ ని తన ట్రక్కులో లోడ్ చేసుకుని అక్కడి నుండి వెళ్తున్నాడు. మరుసటి రోజు ఈ న్యూస్ ఓక్లహోమాలో అందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాత థార్ అస్గార్డియన్స్ ని కనిపెట్టడానికి అక్కడి నుండి బయలుదేరాడు. అంతలో థార్ న్యూ ఓర్లాండ్స్ కి చేరుకున్నాడు. థార్ ఇదంతా చూసి మనసులో అనుకుంటున్నాడు, నేనిక్కడుంటే కనీసం వీళ్ళనైనా కాపాడేవాణ్ణి. నేనంటే ఇక్కడ లేను, మరి ఎవెంజర్స్ అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? కానీ అంతలో ఒక వ్యక్తి థార్ ని పిలుస్తున్నాడు. ఆ వ్యక్తి ఓడిన్సన్ తో అంటున్నాడు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు నీ అవసరం మాకు అక్కర్లేదు. చూసావు కదా మా టౌన్ ఎలా డిస్ట్రాయ్ అయిపోయిందో. నువ్వు ఏదైనా చేసేవాడివైతే అవసరం ఉన్నప్పుడు చెయ్యాలి. కనీసం ఇప్పుడైనా మమ్మల్ని ప్రశాంతంగా జీవించనివ్వండి. దీనికి థార్ అంటున్నాడు, నేను చనిపోయాను. ఇది విన్న ఆ వ్యక్తికి అర్థం కాలేదు. ఇది విన్న ఆ వ్యక్తి అంటున్నాడు, పర్వాలేదు, మా గతాన్నైతే నువ్వు మార్చలేవు, కనీసం మా భవిష్యత్తునైనా మార్చగలవా? ఇది కూడా చేయలేకపోతే మా టౌన్ కి దూరంగా ఉండు. అంతలో అక్కడికి ఐరన్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చాడు. టోనీ స్టార్క్ ఓడిన్సన్ తో అంటున్నాడు, ముందు ఫార్మాలిటీస్ గురించి మాట్లాడుకునే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా మిస్ అయ్యాను. కానీ థార్ వద్ద నుండి ఎలాంటి ఆన్సర్ రాలేదు. మళ్ళీ టోనీ స్టార్క్ అంటున్నాడు, నన్ను గుర్తుపట్టలేదా? నేను టోనీ స్టార్క్ ని. ఆ తర్వాత టోనీ ఫార్మాలిటీస్ గురించి ఓడిన్సన్ కి వివరిస్తున్నాడు. నువ్వు అస్గార్డ్ ని అమెరికాలో నిర్మించడానికి వైట్ హౌస్ దగ్గర నుండి పర్మిషన్ తీసుకున్నావా? నువ్వు ఆ స్థలాన్ని కొన్నావని నాకు తెలుసు, కానీ నువ్వు వెళ్లిపోయినప్పటి నుండి ఇక్కడ చాలా మార్పులు జరిగాయి. ఓడిన్సన్, ఇప్పుడు నువ్వు ఏదో ఒక డిసిషన్ తీసుకోక తప్పదు. రిజిస్ట్రేషన్ యాక్ట్ పైన సైన్ చేసి గవర్నమెంట్ తో కలిసి పనిచేయి, లేదా గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉండు. శాటిలైట్ ఇమేజెస్ వల్ల నువ్వు అస్గార్డ్ లో ఒంటరిగా ఉన్నావని తెలిసింది. మేము తలుచుకుంటే నేను అస్గార్డ్ నుండి ఖాళీ చేపించవచ్చు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే నువ్వు రిజిస్ట్రేషన్ యాక్ట్ పైన సైన్ చేసి అస్గార్డ్ ని ఎక్కడికి కావలిస్తే అక్కడికి తీసుకువెళ్ళు. మళ్ళీ మనం ఒకే టీంలో పనిచేయచ్చు. దీని గురించి ఏమంటావు? కానీ అంతలో థార్ లైట్నింగ్ స్ట్రైక్ తో ఒక ఇంటి పైన అటాక్ చేశాడు. ఓడిన్సన్ టోనీ స్టార్క్ తో అంటున్నాడు, అవును, ఇక్కడ చాలా మార్పులు జరిగాయి. నువ్వు కూడా చాలా మారిపోయావు. ఎవరైతే వాళ్ళ ప్రాణాల్ని అడ్డుపెట్టి ప్రజల్ని కాపాడతారో నువ్వు వాళ్ళని బంధించావు. అలాగే వాళ్ళ చావుకి కూడా కారణమయ్యావు. వాళ్ళందరూ నిన్ను ఎంత ప్రేమించారో నాకు తెలుసు టోనీ. ఈరోజు నీకు గాడ్ ఆఫ్ థండర్ అంటే ఏంటో చూపిస్తాను. అంతలో థార్ మళ్ళీ లైట్నింగ్ స్ట్రైక్ తో అటాక్ చేశాడు. అలాగే థార్ అంటున్నాడు, నువ్వు నా జెనెటిక్ కోడ్ ని నా పర్మిషన్ లేకుండా యూజ్ చేశావు. ఇది మాత్రమే కాకుండా ఆ జెనెటిక్ కోడ్ కి నా పేరు పెట్టావు. ఇదొక ఇన్సల్ట్ అని నీకు తెలియదా? నువ్వు నా నమ్మకాన్ని చంపేశావు టోనీ. ఇదేనా నువ్వు మన ఫ్రెండ్షిప్ కిచ్చే విలువ? దీనికి ఐరన్ మ్యాన్ అంటున్నాడు, నువ్వు కాస్త అప్సెట్ అయ్యావు, కానీ నీకు సివిల్ వార్ పూర్తి చరిత్ర తెలియదు. కానీ అంతలో థార్ ఐరన్ మ్యాన్ పైన అటాక్ చేశాడు. అలాగే ఐరన్ మ్యాన్ కూడా థార్ పైన అటాక్ చేస్తున్నాడు. ఓడిన్సన్ టోనీ స్టార్క్ తో అంటున్నాడు, ఈసారి నేను వెనక్కి తగ్గను టోనీ. టోనీ స్టార్క్ కి థార్ ఓడిన్సన్ ఏమంటున్నాడో అర్థం కావట్లేదు. కానీ అంతలో థార్ లైట్నింగ్ స్ట్రైక్ తో టోనీ పైన అటాక్ చేశాడు. ఈ అటాక్ వల్ల టోనీ ఆర్మర్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. నీ ఆర్డర్స్ నీకు మాత్రమే వర్తిస్తాయి, నాకు కాదు. ఒక మోటల్ మ్యాన్ కి ఒక గాడ్ కి మధ్య ఉన్న తేడాని తెలుసుకో. మీ గవర్నమెంట్ పవర్ తో ప్రాబ్లం ని సాల్వ్ చేయాలనుకుంటే వాళ్ళకి నా మాటల్ని గుర్తు చేయి. మీలో ఒక్కడైనా నా ముందు నిలబడేవాడున్నాడనిపిస్తే నా పర్మిషన్ లేకుండా అస్గార్డ్ కి రమ్మను. ఈ గాడ్ ఆఫ్ థండర్ అంటే ఏంటనేది మీకు తెలుస్తుంది. ఆకాశం నుండి పడే వర్షం మీ గవర్నమెంట్ ని షేక్ చేస్తుంది. ఈ మెసేజ్ ని ఎవరైనా లైట్ గా తీసుకుంటే ఆకాశం నుండి వర్షం లాగా థండర్స్ పడతాయి. మీ అందరి మంచి కోసమే ఈ వార్నింగ్. నువ్వు వెళ్ళి నీ పై వాళ్ళకి ఆ పై వాళ్ళకి చెప్పు. ఒకవేళ వాళ్ళు మర్చిపోతే ఈ గాడ్ ఆఫ్ థండర్ అంటే ఏంటనేది నువ్వే గుర్తు చేయి. నేను రిజిస్ట్రేషన్ యాక్ట్ పైన సైన్ చేయను, అలాగే నేను ఎవరిని సపోర్ట్ చేయను. అంతలో టోనీ స్టార్క్ థార్ తో అంటున్నాడు, దీనికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. మనం అస్గార్డ్ ని సెపరేట్ ఎంబసీ లాగా ట్రీట్ చేస్తే యుఎస్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీనివల్ల రిజిస్ట్రేషన్ యాక్ట్ నీకు వర్తించదు. నువ్వేమంటావు? ఈ ఐడియా థార్ కి నచ్చింది. అలాగే థార్ వెళ్తూ అంటున్నాడు, ఇదంతా ముగిసాక నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి. అంతలో థార్ ఒక వ్యక్తిని కలిశాడు. ఆ వ్యక్తి థార్ వర్సెస్ ఐరన్ మ్యాన్ బ్యాటిల్ చూశాక ఓడిన్సన్ ని చూసి భయపడుతున్నాడు.
కానీ అంతలో ఆ వ్యక్తి మేనకోడలు వచ్చి తన అంకల్ ని విడిచిపెట్టమని రిక్వెస్ట్ చేస్తుంది. ఇది విన్న ఓడిన్సన్ తన పవర్ ని యూజ్ చేస్తూ ఆ వ్యక్తిలో ఉన్న హేమ్డాల్ ని నిద్రలేపుతున్నాడు. అంతలో ఆ వ్యక్తి బాడీ నుండి హేమ్డాల్ బయటకొచ్చాడు. మరోవైపు షీల్డ్ హెడ్ క్వార్టర్స్ లో ఒక వ్యక్తి టోనీ స్టార్క్ తో అంటున్నాడు, శాటిలైట్ ఇమేజెస్ వల్ల అస్గార్డ్ లో మరో వ్యక్తి ఉన్నాడని తెలిసింది. మీరేదైనా ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటున్నారా? దీనికి టోనీ స్టార్క్ అంటున్నాడు, ఇక నుండి అస్గార్డ్ కి వ్యతిరేకంగా ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వను. వెల్ గాయ్స్, ఇక్కడితో ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఫైనల్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్.